అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన చిన్న ఐడియా ఏంటంటే చేను దగ్గరికి వచ్చినాము. గడ్డి అంతా పెరిగి కోలేసినాం కదా, గడ్డి అయితే ఆ విధంగా మగ్గిపోయింది అంతాను. సతవ ఏమి వేయలే ఫ్రెండ్స్, అందుకని సతవ వేద్దామని వచ్చినాము. సతవ అయితే ఎక్కించినాము. చూడండి 319లో ఒక మూట తెచ్చినాము. 2500 చెట్టుకి మూట అయితే ఎక్కిచ్చేస్తాము. 4000 ఫ్రెండ్స్ మూట, 4600. చూడండి ఈరి అయితే గడ్డగట్టకపోయింది. మే నెలలో ఈసారి ముందుగా బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకైతే గడ్డగట్టకపోయింది. అందుకే గడ్డలుగా ఉంటే డిప్లో ఎక్కించేదానికైతే కరిగిపోతుంది. నీళ్ళు తేమ తగులుతూనే గడ్డ అయితే ఈజీగా కరిగిపోతుంది. 319 యూరియా వచ్చేసి చూడండి ఎలా అయిపోతుంది చూడండి. తేమ తగిలిందనుకో అలాగే కరిగిపోతుంది. డిప్పులు అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ సతవ. కానీ కాయలేదు. ఎంతో కష్టం చేస్తున్నాం కానీ కాయలే ఫ్రెండ్స్. అందుకే పైన అయితే పూత నిలుస్తుంది. అదన్నా నిలిస్తే అన్న ఏదో కోతన కోసి పాలకన్నా ఇచ్చని చెప్పేసి సతవలు అయితే ఎక్కించినాం. ఇప్పటికైతే 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంతవరకు కాయలే ఎండకు పూత నిలిచలేదో ఎందుకు నిలిచలేదో తెలియదు. కాయలే లేవు అయితే చెట్లు. ఏదో ఒక చెట్టు కాసింది కానీ అన్ని చెట్లు అయితే కాయలేదు. ఈ చెట్టులాగా అన్ని చెట్లు కాయలు కాసినా కూడా మేము బాగా తృప్తిపడి ఉంటాము. కానీ అన్ని చెట్లు అయితే ఒక 50 చెట్లకు మొదలు ఒక చెట్టు అయితే ఇలా కాసింది కాయలు. ఎందుకో ఫ్రెండ్స్ ఎండలకు పూత నిలబడలేదు. రైతులకైతే అంతా నష్టమేను. లాభం ఎప్పుడు బాగుపడతారో తెలియదు. బకెట్ అయితే నిండొచ్చింది చూడండి. అంతా ఇలా కళ్ళబెట్టుకొని డిప్పులో అయితే సతవ ఎక్కించినాం ఫ్రెండ్స్. సతవలు ఎక్కించేసి ఇంటికి పోయి వంట చేసుకోవాలా. టిఫిన్ చేసినారా ఫ్రెండ్స్ మీరు? మేమైతే టిఫిన్ కూడా తినలేదు. టిఫిన్ తిని అన్నీ చేసే లోపల కరెంట్ అయితే 11 ఆపైపోతుంది. సతవ అయితే ముందు ఎక్కిచ్చేసి వచ్చి చేయొచ్చులే టిఫిన్ అని చెప్పేసి వచ్చేసినాం. చల్లగా ఉండదు చేయి పెడితే, జిల్లు అని ఐస్లో పెట్టినట్టున్నది చేయి పెట్టి కలబెట్టి. ఈరియాలో ఎందుకు అంత గేట్ వాళ్ళు ఆఫ్ చేసి వచ్చి సతవ ఎక్కేస్తుంది. గేట్ వాళ్ళు ఆఫ్ చేసినాను చూడండి. ఈజీగా ఎంత బాగా ఎక్కిపోతుంది సతవ. మీకు ఇంతకుముందు కూడా అడవిలో సతవ ఎక్కించేటప్పుడు చాలాసార్లు చూపించినాను కదా, ఆ విధంగా డిప్లో ఎక్కియాలా. సినుకులు వాన ఆ రోజు మే నెలలో ఫస్ట్ నుంచి వానలు ఈసారి బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్. అందుకే పైన ఎచ్చే సతవ బాగా పడుతుంది అనుకున్నాం. కానీ ఈ మట్టలు సందట్న బకెట్ ఎత్తుకొని సతవ తిరగాలంటే చాలా కష్టం. కానీ పల ఇరిగిపోతున్నాయి మట్టలు. అందుకే పైన అయితే వేయలేమని చెప్పేసి డిప్పులు అయితే ఎక్కించినాము. ఓకేనా, చూసినారా మా వ్యవసాయము? ఇదంతా బొప్పాయి చెట్లే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా 8వ నెల లాస్ట్లో అన్నా 9వ నెలలో అయినా వీటిలోనే అరటి చెట్లు అయితే వేస్తాము. ఈ అయిపోయే లోపల అరటి చెట్లు అయితే అంత ఎత్తు అవుతాయి. మీకు పిలకలు పుడిచేటప్పుడు కూడా మీకు చూపిస్తాను కదా, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. చూడండి అప్పుడే మీతో మాట్లాడుతూనే సగం బకెట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి టిఫిన్ చేసినారో లేదో కామెంట్ చేయండి. బాయ్.